Good morning, friends. So today I want to start psychology classes. This is my own notes. ఈ నోట్స్లో కంపల్సరీ మీరు ఏం చేయాలి అని అంటే కంపల్సరీ మీరు సిలబస్ ఇలా రాసుకోవాలి. సో నేను ఆల్రెడీ అంతా రాసిన, నెక్స్ట్ టిక్ మార్క్స్ పెట్టుకున్నాను. నేను ఏదైతే కంప్లీట్ చేసుకున్నానో అప్పుడు చదువుకునేటప్పుడు టిక్ మార్క్స్ పెట్టుకున్నా. సో నెక్స్ట్ ఏంటిది అంటే నాకు అప్పుడు ఒక చిన్న బాబు ఉండే 6 months బేబీ ఉండే, వాడు పడుకున్నప్పుడల్లా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చాలా కష్టపడ్డా, చాలా చదివిన. సో ఇలా ఫైనల్గా నేను తొందరగా ఎలా చదవాలి 30 daysలో అనేది ఒక క్లారిటీ వచ్చేసింది నాకు. సో వికాసం నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అని అర్థమైంది నాకు. పియాజే నుంచి ఒక క్వశ్చను, అండ్ నెక్స్ట్ సేమ్ మామూలుగా ఇలా ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టిన ఎరిక్సన్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో ఇలా నేర్చుకున్న బండూరా ఉంది కదండి, యాక్చువల్లీ ఐడియా ఉంటుంది. బండూరా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రేరణ అభ్యసనం నుంచి ఒక క్వశ్చన్, స్మృతి నుంచి ఒక క్వశ్చన్, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. నేను నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను ఒక సిలబస్ గురించి. ఓకే, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం, ఇది నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నోట్స్ ఇది. ఒక జీన్ పియాజే ఇక్కడ మళ్ళీ రాసిన మీకు ఇక్కడ నీట్గా అర్థం కావాలని. సో జీన్ పియాజే ఏ దేశానికి చెందినవాడు? ఫస్ట్ స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. ఈయన ఒక పిచ్చుక పైన ప్రయోగం చేశాడు. ఆ పిచ్చుక పేరు ఏంటంటే ఆల్చిప్కో ఆర్ ఆల్చినో పిచ్చుక. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే జీన్ పియాజే 11 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ ప్రయోగం చేశాడు. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ జీన్ పియాజే గురించి నేర్చుకున్నప్పుడు కంపల్సరీ స్కిమటా అంటే ఏంటిది, ఈ పదాలకు మీనింగ్స్ తెలవాలి. అసలు ఫస్ట్ స్కిమటా అంటే ఏంటిది, నూతన పరిస్థితులను సర్దుబాటు చేసుకునే గుణాన్ని స్కిమటాలు అంటారు. అంటే అప్పుడే పుట్టిన శిశువు బయటకు వస్తాడు, తల్లి గర్భంలో 9 నెలల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ బాబు లేదా పాప, ఆ శిశువు కంపల్సరీ నూతన పరిస్థితులను సర్దుబాటు చేసుకోవాలంటే వాతావరణం అంతా చేంజ్ అవుతుంది కదండి, దాన్ని ఏమంటారు అంటే స్కిమటా అంటారు. సాంశీకరణం లేదా సాధారణీకరణం లేదా విలీనం. అంటే బాబాయ్ ఏం చేసిండంటే ఫస్ట్ కోయిలను చూసిండు లేదా కాకిని చూసిండు. ఇంటి దగ్గర ఎక్కువ కాకులు కనబడతాయి కాబట్టి కాకులు చూసిండు అనుకోండి. కాకిని చూసి నెక్స్ట్ ఎప్పుడైనా కోయిలను చూసి కాకిని చూసి అయ్యో కోయిల కాకి రెండు కూడా ఒకటే అనుకుంటాడు. నెక్స్ట్ ఏమనుకుంటాడు, ఫస్ట్ ఒకవేళ గుర్రాన్ని చూసిండు, నెక్స్ట్ ఎప్పుడైనా గాడిదని చూస్తే గుర్రం గాడిద రెండు కూడా ఒకటే అనుకుంటాడు. వాటి డిఫరెన్స్ ఏంటనేది తెలియదు అప్పటికి ఆ బాబుకు. విమానాన్ని హెలికాప్టర్ చూస్తే ఫస్ట్ విమానాన్ని చూసిండు, తర్వాత హెలికాప్టర్ చూసి హెలికాప్టర్ రెండు ఒకటే అనుకుంటాడు. నక్క, సో కుక్కను చూసి తర్వాత ఎప్పుడైనా నక్కను చూస్తే నక్క రెండు కూడా ఒకటే అనుకుంటాడు. ఆ స్టేజ్లో ఉండేదాన్ని ఏంటంటే సాంశీకరణం, సాధారణీకరణం, విలీనం అన్నింటికి అదే అప్లై చేసేస్తుండు. అనుగుణ్యం, సానుకూలత ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. ఏంటిదని అంటే కాకిని చూసి ఇది కాకే, కోయిలే, ఓకే, దాని ఆకారాన్ని బట్టి, దాని సౌండ్ని బట్టి, దాని ధ్వనిని బట్టి అమ్మాయి అర్థం చేసుకుంటారు, శిశువు అనేవాళ్ళు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ పిల్లలకి పాల పీప తెలుసు కదా, పాల డబ్బా ఇచ్చి పాలు తాగిపిస్తుంటారు, చప్పరిస్తారు పాలు. నువ్వు ఎప్పుడైనా గ్లాస్లో పాలు పోషిస్తే కూడా అప్పుడు కూడా తను ట్రై చేస్తాడు. ఏమని ట్రై చేస్తాడు, చప్పరించడానికే ట్రై చేస్తాడు. సో దాన్ని తర్వాతకి రియలైజ్ అవుతాడు, ఓకే ఇట్లా చప్పరించొద్దు, తాగాలి అనే దానికి రియలైజ్ అవుతాడు. దాన్ని ఏమంటారు అంటే అనుగుణ్యం, సానుకూల్యత. దీనిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయని కూడా నేను క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సమతాస్థితి, సాధారణీకరణం. అంటే సమతాస్థితి అంటే సాంశీకరణం నుంచి సాధారణీకరణానికి, సమతాస్థితి అంటే ఏంటి, సాధారణీకరణం నుంచి అనుగుణ్యంలోకి వస్తాడు, ఒక క్లారిటీ ఉంది. సో ఆ స్టేజ్ని ఏమంటారు అంటే సమతాస్థితి. సంశ్లేషణం అంటే ఏంటిదంటే స్కూల్కి టైంకి వెళ్ళాలి. ఒకవేళ స్కూల్కి వెళ్ళినా కూడా క్లాస్ లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. మా ఇంటి దగ్గర అల్లరి బాగా చేశాడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, నేను ఇలా రాసుకున్న నోట్స్. సో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పులు ఫంక్షన్ దగ్గర బయటి వాళ్ళ దగ్గర మన ఇంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలనేది ఒక క్లారిటీ వస్తుంది తనకు. దాన్ని ఏమంటారు అని అంటే మామూలుగా సంశ్లేషణం అంటారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే దానికి ఒక మీనింగ్ వచ్చేస్తుంది తనకు. వ్యవస్థీకరణం అంటే ఏంటివి, అసలు జంతువులేవి, పక్షులేవి. మరి పులి జంతువా పక్షియా అని అడిగితే అబ్బాయి పులి జంతువు అని చెప్తాడు. అంటే ఒక క్లారిటీ వస్తుంది తనకు, ఒక క్లారిఫికేషన్ వస్తుంది. కాకి పక్షియా జంతువు అంటే కాకి పక్షి అని చెప్పే స్టేజ్కి వస్తాడు. సో దీన్ని ఏమంటారు అని అంటే వ్యవస్థీకరణం. అంటే మెల్లిమెల్లిగా సర్దుబాటు చేసుకుంటున్నాడు బాబు ఆర్ పాప అండ్ శిశువు ఇలా సర్దుబాటు చేస్తారు. సర్వాత్మకవాదం, దీన్ని ఏమంటారంటే అనిమిజం, సర్వాత్మకవాదం లేదా అనిమిజం. అంటే మీనింగ్ ఏంటి, సర్వాత్మకవాదం లేదా అనిమిజం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందని అనుకోవడం. ప్రాణం లేని వాటికి ఏమనుకుంటాడు, ప్రాణం ఉందని అని అనుకుంటాడు. మరి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనము, పిల్లలు బొమ్మలు తీసుకొని బొమ్మలకు స్నానం చేయిస్తారు, వాటికి బొట్టు పెడతారు. నెక్స్ట్ మమ్మీ పాట పాడి చందమామ రావే జాబిల్లి రావంటే నిజంగానే చందమామ కిందికి వస్తుంది అన్నట్లా అనుకొని అన్నం తింటారు. సో నెక్స్ట్ కార్లో టెడ్డీబేర్ని చూసి టైగర్ అనుకోవడం, కార్లో టెడ్డీబేర్ని చూసి టైగర్ వస్తుంది. ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంది, నిజంగా టైగర్ వచ్చి అక్కడ కూర్చుంది అని అనుకుంటారు. ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంది అని అనుకోవడాన్ని ఏమంటారు అంటే సర్వాత్మకవాదం. సో ఇలా షార్ట్కట్లో రాసుకోండి మీరు.
సో అహం కేంద్రవాదం, అందరూ నన్నే చూస్తున్నారు, నేను నడుస్తుంటే చందమామ కూడా నాతో పాటే వస్తుంది, నేను నడుస్తుంటే సూర్యుడు కూడా నాతో పాటే వస్తున్నాడు అని అనుకోవడాన్ని అహం కేంద్రవాదం అంటారు. ఆ స్టేజ్ని ఏమంటారంటే అహం కేంద్రవాదం. ప్రతిభాస్మాత్మక ఆలోచన, ఇది రబ్బర్ బల్లి తీసుకొచ్చి మీద వేస్తే నిజంగా బల్లి మీద పడ్డది అని చెప్పి భయపడతారు. ఒక కర్రను తీసుకొని నేను కొడతా, ఇది కర్ర కాదు ఇది పాము అని చెప్తే కూడా పిల్లలు నిజంగానే భయపడతారు. సో రిమోట్ని తీసుకొని ఏం చేస్తారు అని అంటే ఫోన్ అనుకొని నిజంగా ఫోన్ లాగా పెట్టుకొని హలో అమ్మమ్మ బాగున్నావా, తాతయ్య బాగున్నావా, ఒకవేళ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తే హలో డాడీ బాగున్నావా అని అడుగుతారు. దీన్ని ఏమంటారు అంటే ప్రతిభాస్మాత్మక ఆలోచన. ఊహా క్రీడలు. సో ఊహా క్రీడలు అంటే ఏంటిది, నిజంగానే దయ్యం వస్తుంది, బూచోడు వస్తుండు, నిజంగానే దొంగ పోలీస్ గేమ్ ఆడేటప్పుడు నిజంగానే పోలీస్ అనుకోవడం, నిజంగానే దొంగ అనుకోవడం అని ఊహా క్రీడలు అంటాడు. పదిలపరుచుకునే భావన లోపం. ఒక చపాతి పిండి తీసుకున్నాము, చపాతీని వాడు చిన్నప్పటి నుంచి చపాతీ సర్కిల్ లాగానే తింటాడు, వృత్తాకారంలో ఉన్న చపాతీనే తింటాడు. ఒకవేళ మనం డిఫరెంట్గా స్క్వేర్ టైప్ కానీ, రెక్టాంగిల్ షేప్ కానీ, దీర్ఘచతురస్రాకారం కానీ, చతురస్రాకారం కానీ, త్రిభుజ రూపంలో చపాతీ చేసి ఇచ్చినా కూడా ఇది చపాతీ కాదని ఫిక్స్ అవుతాడు. ఇది చపాతీ కాదు, రౌండ్గా ఉంటేనే చపాతీ అనుకుంటారు. 10 రూపాయల నోటును చూపించి 10 రూపాయల నోటు అండ్ 10 రూపాయల కాయిన్, 10 రూపీస్ నోటు 10 రూపీస్ కాయిన్ ఇస్తే 10 రూపీస్ కాయినే తీసుకుంటాడు. సో ఇవన్నీ కూడా ఏంటిదంటే పదిలపరుచుకునే భావన. నెక్స్ట్ గ్రంథాలు. జీన్ పియాజే గ్రంథాలు కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఛాయిస్ ఉందండి. సో ఏం గ్రంథం రాసిందంటే ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ చైల్డ్, ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనం ఏంటి అంటే ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇంకా ముందు ఇంకా చాలా గ్రంథాలు వస్తాయి, మళ్ళీ ఎలా నేర్చుకోవాలనుకునే దానికి నేను ఒక చిన్న బ్లైండ్ మార్క్. చైల్డ్ అంటే పిల్లవాడు, అండ్ ఆ గ్రోత్ అంటే మామూలుగా పెరగడం, ఆరిజిన్ అంటే పుట్టడం. సో పిల్లవాడు పుట్టి పెరిగాడు అని ఇట్లా గుర్తుకు పెట్టుకున్నాం అనుకోండి. సో ఏదైనా ఒకటి ఇస్తే వీ కెన్ కరెక్ట్ ఆన్సర్ మనం పెట్టడానికి ఛాయిస్ ఉంటుంది. సో నా క్లాస్ మీకు నచ్చితే కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ అండ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంత హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు కూడా బాబు స్కూల్కి వెళ్ళాడు. సో నేను ఈ క్లాస్ మీకు అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులోనే ఇంకా దశలు ఉన్నాయి. అది అపూర్వ ప్రచాలక దశ, ఆ దశలు ఉన్నాయి ఇంద్రియ ప్రచాలక దశ. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను ఇప్పుడు ఇంకా చెప్పట్లేదు. ఇంకొక నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ కంటిన్యూ, ఇట్ విల్ బీ ఫినిష్. నేను ఏమేమి చెప్పినానో మీరు కంపల్సరీ ఫాలో కాండి. ఇందులో కంపల్సరీ ఇవే ఇంపార్టెంట్. ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ వాంట్ మై నోట్స్ please send in comment box. I will send my notes. Thank you so much.